హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. మరి ఈరోజు మాకు అందినటువంటి సమాచారం ఏంటంటే, అంగన్వాడీకి సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది. అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి హెల్పర్స్ మరియు టీచర్స్ వాళ్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం 2 నెలల నుంచి వారికి సరిగ్గా జీతాలు కూడా లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించినటువంటి బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 10వ తేదీలోపు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్కి శాలరీస్ అనేవి అందేవి. కానీ గత ఏడాది కాలంగా చూసుకున్నట్టయితే ఈ చెల్లింపుల ప్రక్రియ అనేది గాడి తప్పింది. 2-3 నెలలకు ఒకసారి అలా వారి యొక్క శాలరీస్ అనేది విడుదల కావడం జరుగుతుంది. దీనివలన వాళ్ళు చాలా వరకు ఆవేదన అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో 59,000 మంది అంగన్వాడీ సిబ్బందికి ఇలాంటిది చూడండి. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 59,000 మంది టీచర్లు మరియు హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్కు నెలకు 13,650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా హెల్పర్కు 7,800 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరు చేస్తోంది. మరి ప్రతి నెల జాప్యమే. అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్కి వేతన చెల్లింపులో ప్రతి నెల జాప్యం జరుగుతోంది. మరి సాంకేతిక సమస్యలో లేక ఇతరత్ర కారణాలతోనూ ఈ శాలరీస్ అనేవి చెల్లింపులో కాస్త ఆలస్యం కావడం సహజమే. అయినప్పటికీ ప్రతి నెల ఇదే పరిస్థితి తలెత్తడంతో వారు చాలా అసహనానికి వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం పైన ఆధారపడి కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల గౌరవ వేతనానికి సంబంధించినటువంటి ప్రతి నెల సగటున 70 కోట్ల బడ్జెట్ అనేది అవసరం. ఈ లెక్కన ఏటా 840 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. గత కొంతకాలంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరి బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది గమనార్హమని చెప్పవచ్చని సమాచారం అందుతోంది. ఇక కమిషనరేట్కు కూడా ఫిర్యాదులని చెప్పడం జరుగుతుంది. వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఇలా కమిషనర్కు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వేతన చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కూడా కోరినట్లు సమాచారం అందుతుంది. మరి ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు సంబంధించినటువంటి శాలరీ ప్యాకేజీకి సంబంధించినటువంటి సమస్య పైన అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన అప్కమింగ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. సో ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.